సంతోషంగా ఉండాలంటే మౌనంగా ఉండడం నేర్చుకో. ఎందుకంటే సంతోషం గోలను ఇష్టపడదు. జ్ఞానమే శక్తి, సమాచారమే స్వేచ్ఛ. ప్రతి కుటుంబంలో మరియు ప్రతి సమాజంలో వీటన్నింటికి మూలం, ఏకైక ఆధారం విద్య ఒక్కటే. మీరు పడిపోతే అది ఓటమి కాదు, మళ్ళీ లేవడాన్ని నిరాకరిస్తే అది ఓటమి. జీవితంలో సంతోషంగా ఉండటానికి ఒకే ఒక్క మంత్రం ఉంది. ఆశలు కేవలం మనపై పెట్టుకోవాలి, ఇతరులపై కాదు. నీ పనులు మంచివైతే అదృష్టం నీ సేవకురాలిగా మారుతుంది. నీ మనసు నిజాయితీగా ఉంటే నీ ఇల్లు మధుర కాశీలా అవుతుంది. గెలిచే పట్టుదల ఉంటే ఓటమి కూడా నిన్ను ఓడించలేదు. రాత్రి పగలు కష్టపడి పనిచేసేవారు వారి కుటుంబాలకు భవిష్యత్తు సూర్యుడిలా కనిపిస్తారు. ఈ రోజు చీకటిగా ఉన్నా రేపు వెలుతురు ఉంటుంది. కృషితో కొనసాగించండి, ఒకరోజు శిఖరాలపై మీ పేరు ఉంటుంది. ఎంత అందుబాటులో ఉంటామో అంత చులకన అయిపోతాం, ఎంత విలువ ఇస్తామో అంత లోకువ అయిపోతాం. ఒక్క క్షణంలో జీవితం ఏమి మారిపోదు, కానీ ఆ ఒక్క క్షణంలో ఆలోచించి తీసుకునే నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుంది. మొదలు పెట్టారు అంటే ముగింపు వరకు వెళ్ళండి, మధ్యలో అలసిపోకండి. ప్రతి కష్టంలో ఒక పాఠం ఉంది, దాన్ని నేర్చుకుని ముందుకు వెళ్ళండి. నీలో నిన్ను కోల్పోయి నీ జీవితాన్ని నిరాశగా మార్చుకోకు. లక్ష్యం మీ చుట్టూ ఉంది, మార్గాల కోసం వెతకండి.